తమ పైలట్లందరికీ డోప్ టెస్ట్ను తప్పనిసరి చేస్తూ ఎయిర్ ఇండియా తీసుకున్న నిర్ణయం సరైంది. ఢిల్లీ ఫుకేట్ విమాన ఘటన ఆ సంస్థ పరువు ప్రతిష్టలను దెబ్బతీసిన నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించడం సహజం. డీజీసీఏ సూచించిన ర్యాండమ్ తనిఖీలకు అదనంగా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్న మొత్తం 5,000 మంది పైలట్లకు ఫ్లైట్ బ్రీఫింగ్ సెంటర్లు, కార్యాలయాల్లో క్రమం తప్పకుండా ఈ డోప్ టెస్ట్ నిర్వహించడానికి ఈ సంస్థ నిర్ణయించుకుంది. ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడవేసిన ఆగస్టు 4వ తేదీ ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణించి సదరు సంస్థకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు 140 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్న ఆ విమానం తీవ్ర కుదుపులకు లోను కావడమే కాక హఠాత్తుగా 300 అడుగులు కిందకు జారిన ఈ ఘటన అత్యంత తీవ్రమైంది. 25 మంది గాయపడినప్పటికీ ప్రయాణికులంతా క్షేమంగా ఇళ్లకు చేరినందుకు సంతోషించాలి. ఫుకేట్ ఢిల్లీ విమానం నడిపిన పైలట్లిద్దరికీ నిర్వహించిన పరీక్షల్లో పైలట్ ఇన్ కమాండ్ గంజాయి సేవించినట్టుగా నిర్ధారణ అయిందని అంటున్నారు. నిద్రలేమితో బాధపడుతున్న ఆ పైలట్ నిద్రమాత్రలు కూడా వాడుతున్నారట. ప్రయాణంలో విమానాన్ని కో పైలట్కు అప్పగించి క్యాబిన్ వెలుపల ఓ అరగంట పాటు ఈ ప్రధాన పైలట్ కునుకు తీశాడట. అతడు తన కాళ్ల మీద తాను నిలబడలేని స్థితిలో ఉన్నాడంటూ పైలట్ ప్రవర్తన మీద కూడా ప్రయాణికులు ఫిర్యాదు చేశారట. విధి నిర్వహణలో అతడి నిర్లక్ష్యం కాని, వ్యవస్థాగత లోపాలతో దీన్ని సాగనిచ్చిన ఆ సంస్థ క్షమార్హం కాని నేరాలు. ఈ ఘటనలో 5 నిమిషాల పాటు ప్రయాణికులు అనుభవించిన నరకం ఊహకు అందనిది. ప్రకృతి వైపరీత్యాల వల్లనో, సాంకేతిక కారణాలతోనో కాక పూర్తి బాధ్యతారాహిత్యం, అలక్ష్యంతో జరిగిన ఘటన ఇది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విచారణలో సదరు పైలట్ స్థితిగతులు, విమానం మంచి చెడులతో పాటు మరిన్ని అంశాలు వెలుగులోకి రావచ్చు. అంతెత్తు నుంచి ఒక్కసారిగా విమానం జారిపోవడానికి పైలట్ తప్పిదమా, సాంకేతిక సమస్య, రెండూ కలగలిసి ఈ ఘోరం జరిగిందా అన్నవి నిర్ధారణ కావచ్చు. ప్రయాణికుల భద్రత కేవలం ఆధునిక విమానాలు, వాటి అధునాతన సాంకేతికతలపైనే పూర్తిగా ఆధారపడదని, కాక్పిట్లో ఉన్న వారి శారీరక, మానసిక ఆరోగ్యాలు, వారి బాధ్యతాయుత నడవడికలు అతి ముఖ్యమని ఈ ఘటన తెలియజెబుతోంది. పైలట్ నిద్రమాత్రలే వేసుకున్నారా, గంజాయి కూడా మింగారా అన్నది అటుంచితే అతడు సక్రమంగా విధులు నిర్వహించే స్థితిలో లేరన్నది వాస్తవం. తెలిసి కూడా అతడు డ్యూటీ చేయడం, దాన్ని ఆ సంస్థ నివారించలేకపోవడం సరికాదు. నిద్రమత్తుతోనో, మత్తు పదార్థాల ప్రభావంతోనో పైలట్లు విమానాలను నడపడం ఇటీవల హెచ్చింది. దాదాపు 4వ వంతు మంది ఈ స్థితిలోనే ఉంటున్నారని అధికారిక డేటా చెబుతోంది. ఈ నేపథ్యంలో డీజీసీఏ తన నిబంధనలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఎయిర్లైన్స్లోనూ కనీసం 10% మంది సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు ఏటా ఆకస్మికంగా డ్రగ్ టెస్ట్ చేయాలని ప్రస్తుత నిబంధనలు చెబుతున్నాయి. దానివల్ల పెద్ద సంఖ్యలో మిగిలిన సిబ్బంది ఈ పరీక్ష నుంచి తప్పించుకుంటున్నారు. అలాగే డ్రగ్స్ పరీక్షలో తొలిసారిగా పాజిటివ్ వచ్చిన పైలట్లకు వెంటనే లైసెన్స్ రద్దు కావడం అన్నది కూడా ఇక్కడ జరగడం లేదు. విదేశాల్లో చట్టబద్ధంగా లభించే కొన్ని మత్తు పదార్థాలను సమర్థవంతంగా గుర్తించే ప్రక్రియలోనూ లోపాలున్నాయని అంటారు. ఈ ఉదంతో ఎయిర్ ఇండియా స్క్రీనింగ్ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ పైలట్లు తమ నైతిక నియమావళిని ఉల్లంఘించడం అన్నది కాస్త అటు ఇటుగా అన్ని సంస్థల్లోనూ ఉన్నదే. దీన్ని నియంత్రిస్తూ పైలట్లకు తగినంత విశ్రాంతి దక్కేటట్టు చూస్తూ అన్ని సంస్థలు ప్రయాణికుల భద్రతకు అమిత ప్రాధాన్యం ఇవ్వాలి.